కుమార పరిశుద్ధాత్మ నామంలో కూడి వచ్చిన దైవజనులకి ఆశీనులైన మీ అందరికీ యేసునామంలో శుభాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడే నన్ను ఇక్కడికి తోడుకుని వచ్చి రాత్రి ప్రార్థించుకున్నప్పుడు అనుకున్నాను, నేను కమిట్మెంట్ తీసుకున్నాను తండ్రి. అనేక మంది దగ్గరికి వెళ్ళి నువ్వు నా జీవితంలో చేసిన సాక్ష్యాన్ని నేను చెప్పాలి. నేను ఎవరికి ఫోన్ చేయను, నేనేమీ చేయను. మీ పాదాల దగ్గర కూర్చొని అడిగినప్పుడు వద్దులే తమ్ముడు రాజేష్ ఫోన్ చేసి ఇలాగా రావాలని అన్నాడు అంటే అది దేవుడి కార్యమైతేనే మనం రాగలం. ఇంకో విషయం, నేను రావడానికి ఇంకొక రీజన్ ఏంటంటే, స్వామి గారు ఈ రోజుల్లో వాక్యాన్ని ఉన్నట్టు చెప్పి అతి కొద్ది మంది దైవజనుల్లో స్వామి గారు, మేము బెరాకా బ్లెస్సింగ్ చర్చ్ మెంబర్స్, ప్రతి సంవత్సరం బ్రదర్ అక్కడికి వచ్చి మమ్మల్ని ఆధ్యాత్మికంగా ఎంతో బలపరుస్తారు. ఆయన వాక్యం కూడా విందామని వచ్చాను. ఇప్పుడు నా సాక్ష్యాన్ని మీతో పంచుకుంటాను. చెప్పాలంటే చాలా పెద్ద సాక్ష్యం, కానీ చాలా క్లుప్తంగా నేను చెప్పాలని అనుకుంటున్నాను. ఈ లోకరీతిగా చూస్తే నాకు అతిశయించడానికి ఏమీ లేదండి. నాకు బిడ్డలు లేరు, లేదంటే నాకు పెద్ద పెద్ద ఉద్యోగాలు లేవు, నేను ఆస్తిపరురాలను కాదు, ఏమీ కాదు. నాకున్న అతిశయం నాకు నా భర్తకు ఉన్నది దేవుడే. యేసయ్యే నా స్వాస్థ్యం అండి. దాన్ని బట్టి నేను ఎంతో గర్విస్తాను. ఎన్ని కోట్లు వెచ్చించిన ఈ దేవుణ్ణి మనం సంపాదించుకోలేము. నేను ఎవరు అడిగినా అదే మాట చెప్తాను. నువ్వు బాగా అతిశయించేది ఏంటంటే యేసుప్రభుని దేవుడిగా కలగటమే నేను పొందిన అతిశయం. అయితే నేను మంచి దైవజనుడిని నేను వివాహం చేసుకోవాలి, బతి విశ్వాసనైన భర్తను వివాహం చేసుకోవాలని ఎన్నో సంవత్సరాలు ప్రార్థించుకున్నప్పుడు దేవుడు మంచి భర్తను నాకు అనుగ్రహించాడు. ఆ మాట ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎన్నో సంవత్సరాలు బిడ్డల గురించి ప్రార్థించాను, కానీ దేవుడు నాకు ఇవ్వలేదు. నేను ఎప్పుడు దేవుడిని క్వశ్చన్ చేయలేదు, దేవా నువ్వు నాకు ఎందుకు బిడ్డలను ఇవ్వలేదని. ఆయన ప్రణాళిక ఏదైనా మనం క్వశ్చన్ చేయడానికి సరిపోము. అన్ని అర్హతలు ఉన్నాయి, కానీ దేవుడు నాకు బిడ్డలను ఇవ్వలేదు. కానీ నేను ఇంకో విషయం గురించి కూడా ప్రార్థించాను. నాకు బిడ్డలు కావాలి, నా జీవితంలో క్యాన్సర్ అన్నది నాకు రాకూడదు. ఎందుకంటే నా కజిన్ క్యాన్సర్తో చనిపోవడం చూశాను, చాలా భయంకరం. అది 15 సంవత్సరాలు నేను క్యాన్సర్ రాకూడదని ప్రార్థన చేసుకున్నానండి. కానీ 2021 కరోనా ప్రపంచాన్ని అంతటిని కుదిపేస్తుంది. ఆ సంవత్సరంలో దేవుడు నాకు క్యాన్సర్ని బహుమతిగా ఇచ్చాడు. ఎప్పుడైతే నాకు బ్రెస్ట్ క్యాన్సర్ అని డయాగ్నోస్ చేశారో నేను దేవుడిని క్వశ్చన్ చేయలేదు, కానీ తండ్రి నేను బిడ్డలను అడిగాను, నువ్వు నాకు బహుమతిగా క్యాన్సర్ని ఇచ్చావు, దీన్ని నేను అంగీకరిస్తున్నానని చెప్పాను. ఆ టైంలో మీరు నమ్మరు, ఒక్క హాస్పిటల్ పనిచేసేది కాదు, ఏ డాక్టర్ చేతులు పట్టుకోవడానికి ముందుకు వచ్చేవాళ్ళు కాదు. చుట్టాలు మన ఇంటికి రాకూడదు, మనం ఎక్కడికి వెళ్ళకూడదు, ట్రీట్మెంట్ ఇక్కడెక్కడా లేదు. ఎంత కష్టపడాల్సి వచ్చిందో. ఆ టైంలో నా బెరాకా బ్లెస్సింగ్ చర్చ్ సభ్యులంతా ఎంతోమంది నా గురించి ప్రార్థన చేసి, మా పాస్టర్మ గారు వంజాక్షి గారు, ఆవిడ 3rd స్టేజ్ క్యాన్సర్, ఆవిడని దేవుడు బ్రతికించి తీసుకొచ్చాడు. ఆవిడ ఒకటే మాట అన్నాడు, నన్ను గుర్తుపెట్టుకోమ్మ, నిన్ను బ్రతికించాలని ఉంటే దేవుడు ఎంత అద్భుతమైనా చేస్తాడన్నాడు. అప్పటి నుంచి నా విధానం, నా ఆలోచన విధానమే మారిపోయింది. దేవా బ్రతికితే నీ కోసం సాక్షిగా బ్రతికించు, చచ్చిపోతే నీ రాజ్యంలో ఉండాలి. ఇవి రెండే నేను అడిగాను, ఇంకా నాకు ఏమీ వద్దు తండ్రి అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు అద్భుతంగా ద్వారాలు తెరిచాడు. నేను ఒకటి ప్రార్థన చేశాను, ప్రభు ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకున్నా, సరి అయిన ట్రీట్మెంట్ తీసుకోపోతే క్యాన్సర్ మళ్ళీ వెంటనే తిరగబెట్టేస్తే, అలాగే నేను అవమానపరచబడకూడదు. నేను చనిపోయి ఒకవేళ నేను ఈ ట్రీట్మెంట్ అప్పుడు ఏదైనా అయిపోయి చనిపోతే నేను బోల్ డబ్బులు తగిలేసాను, నా భార్య బతకలేదని నా భర్త అనకూడదు. ఆ మాట కూడా నాకు వద్దు, అది నీ నామానికి అవమానమే అని నేను ఆ రకంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా ద్వారాలు తెరిచి, చెప్పాలంటే ఇండియాలో నెంబర్ 1 డాక్టర్తో దేవుడు నాకు అపాయింట్మెంట్ ఇప్పించడం, డాక్టర్ రఘురామ్ గారిని హైదరాబాద్లో. అక్కడ నేను సర్జరీకి వెళ్ళటం, సర్జరీ చేయించుకున్నాను. 8 కీమోలు ఇచ్చారు. 2 కీమోలు అయిన తర్వాత హైదరాబాద్లో కీమోలు ఆగిపోయి ఇంకా హైదరాబాద్ వెళ్ళడానికి లేదు. కీమో ఆగిపోతే అసలు చాలా ప్రమాదం. ఒక్క రోజులో నా రూపం మారిపోయిందండి. మీరు ఎవరైనా క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు చూసుంటారు, ఎంత చక్కటి రూపంతో హాస్పిటల్కి వెళ్ళాను. నేను ఎప్పుడు నా రూపాన్ని బట్టి అతిశయిస్తాను. నేను చక్కగా ఉంటాను కదా అని అనుకున్నాను, కానీ ఒక్క రోజులో జుట్టు, కనుబొమ్మలు మొత్తం రాలిపోయి, ఒళ్ళంతా పొక్కులు, రోజుకి 5 మోషన్స్కి. ఎంత భయంకరమైన సిచ్యువేషన్ అంటే, ఎంత నరకం మనం అనుభవించకూడదు అనుకున్నాం, ఆ నరకాన్నంతా నేను ఆ 6 months కీమోలోప్పుడు అనుభవించానండి. కానీ అలాంటి గొప్ప టైంలో ఎవ్వరు మీ గృహాలకు రాకూడదన్న టైంలో, అప్పుడు మేము చర్చికి వెళ్ళడానికి కూడా లేవు, ఆన్లైన్లో కూడా నేనేం వినడానికి, నాకు కళ్ళు కూడా సరిగ్గా పనిచేసేవి కాదు. బాడీ అంతా కీమోలు మొత్తం అన్ని సెల్స్ని కూడా డ్యామేజ్ చేసేస్తాయి. అసలు నిలబడలేము, కూర్చోలేము, వంట చేసుకోలేము. ఒక్క హోటల్ ఉండేది కాదు, రోజుకి 5 సార్లు నిలబడి నేను వంట చేసుకునేదాన్ని. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు అలాగ నన్ను ఎంత గొప్పగా కాపాడాడు. నేను అనుకున్నాను, ఇంకా ఆ కీమోలు తీసుకున్నప్పుడు అనుకున్నాను అదే లాస్ట్ రోజు, ఇంకా నేను చనిపోతాయి,
ఇదే ఇంకా రేపు పొద్దుట లేగను అనుకునేదాన్ని. అయినా కానీ దేవుడు రోజు నన్ను అలా పోషిస్తూ ఉండేవాడు. అలాంటి టైంలో బ్లడ్ టెస్ట్ చేయడానికి ఒక అన్యుడు అండి, ఆయన దేవుని నమ్ముకున్నాడు, యేసయ్యని. ఆయన 6 నెలలు కూడా మాకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి మా ఇంటికి వచ్చేవాళ్ళు. అంటే నాకు అర్థమాట బ్లడ్ టెస్ట్ చేస్తూ ఉండాలి. ఆయన మమ్మల్ని వాక్యంతో పోషిస్తూ ఉండేవాళ్ళు అండి. మా ఇద్దరిని కూడా గంటల తరబడి మాతో కూర్చొని దేవుడి వాక్యం చెప్తే ఆయన ప్రాణానికి తెగించి వచ్చేవాళ్ళు. అలా 6 నెలలు ఆ ట్రీట్మెంట్ తీసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. తర్వాత అమ్మయ్య ట్రీట్మెంట్ అయిపోయింది. 6 నెలలు ఏమీ తినలేదు, తాగలేదు, చాలా భయంకరంగా అయిపోయింది పరిస్థితి. బ్రతుకుతానో చచ్చిపోతానో తెలియదన్న పరిస్థితుల్లో 30 రోజులు రేడియేషన్ ఇవ్వాలన్నారు. దేవుడా ఏంటి రేడియేషన్ అంటే ఎలా ఉంటుందంటే చిన్న కరెంట్ ట్రీట్మెంట్ ఇస్తాం. మనం మాటల్లో చాలా ఈజీగా చెప్పేస్తామండి. మీకు మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి, కరెంట్ ట్రీట్మెంట్ ఇవ్వాలని కాసు ఒకసారి అనుభవిస్తే తెలుస్తుంది. 30 డేస్ రోజుకి 20 నిమిషాలు నాకు ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళండి. 15 రోజులు బాగానే ఉన్నాను. 15వ రోజు నుంచి నన్ను ఇప్పుడు మీరు ఎలా చూస్తున్నారు కదా, ఒక కాకి రూపం ఎలా ఉంటుందో, ఒక కరెంటు తీగల మీద కాలిపోయిన కోతి ఎలా ఉంటుందో అలాంటి రూపం వచ్చేసిందండి నాకు. మొత్తం ఈ భాగం అంతా మొత్తం విచ్చిపోయిన పనసపండులాగా ఇలా విడిపోయిందండి, రసి కారిపోయేదన్నమాట. 40 రోజులు స్నానం లేదు, గొంతంతా ఎండిపోయింది, చుక్క మంచినీళ్ళు తాగడానికి ఉండేది కాదు, అన్నం మెతుకు మింగటానికి ఉండేది కాదు. అప్పుడు నేను ప్రార్థన చేసి మోకాళ్ళు వేసి దేవుడిని అడిగాను, ఇలాంటి పరిస్థితుల్లో నన్ను బ్రతికించడం అవసరం అవుతాడు. ఎంతోమంది కరోనా వచ్చి చచ్చిపోతున్నారు కదా, ఎవరన్నా చనిపోయారని నాకు అనిపిస్తే ఆ టైంలో వింటే అమ్మయ్య వీళ్ళ బాధలన్నీ భరించలేకుండా హాయిగా దేవుడి సన్నిధికి వెళ్ళిపోతారు కదా, నన్ను కూడా అలా తీసేసుకో తండ్రి. కానీ నా పట్ల దేవుడు ప్రణాళిక వేరే ఉందని నాకు తర్వాత అర్థమైంది. నేను మోకాళ్ళు వేసి ప్రార్థించినప్పుడు దేవుడు నాతో ఎంతో స్పష్టంగా, ఒక్కరోజు కూడా నేను వాక్యం చదవని రోజు నా జీవితంలో ఉండదని. సర్జరీకి వెళ్ళిన రోజు చదివాను, సర్జరీ డిశ్చార్జ్ చేసి అక్కడ కూర్చోబెట్టినప్పుడు కూడా నేను వాక్యం చదివాను. నా ఫ్యామిలీ అంతా కూడా నామకార్థ క్రైస్తవులు ఉన్న వాళ్ళ మధ్యలో కూడా దేవుడు నన్ను వాడుకున్నాడు. అలాంటి పరిస్థితుల్లో నేను మోకాళ్ళు వేసి ప్రార్థించినప్పుడు, తండ్రి ఎందుకు నన్ను ఇలా కాల్ చేస్తున్నావు? షట్రకు మెషకు అబద్ధంగా అగ్నిగుండంలో నువ్వు కాల్చలేదు కదా, పడ్డారు కానీ వాళ్ళకి ఏమీ అవ్వలేదు కదా, నన్ను ఎందుకు ఇలా కాలుస్తున్నావు? దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడాడు. నా మార్గం చాలా కఠినమైన మార్గం, ఇరుకైన మార్గం. నువ్వు పరిశుద్ధంగా ఉండాలంటే ఈ దిద్దుబాటు నీకు తప్పదు, ఈ పరీక్ష. దేవుడు నన్ను శిక్షిస్తాడు అనుకుంటున్నాను కానీ నేను ఆ టైంలో ఇప్పుడు అర్థమైంది అది నాకు శిక్ష అని నాకు అప్పుడు అర్థమైంది. అప్పుడే నేను చాలా నిర్ణయాలు దేవుళ్ళో తీసుకోగలిగాను. ఆ తర్వాత రేడియేషన్ అయింది. తర్వాత అందరూ అయితే మీ నంబరు ఒక 20 కేజీలు 30 కేజీల బరువు తగ్గిపోతారు. నేను 3 కేజీలు బరువు తగ్గానండి. ఏమి తినపోయినా తాగపోయినా అసలు ఒక్క మంచినీళ్ళు నోట్లో పోస్తే కూడా ఏంటో కూడా తెలియదండి. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు నన్ను అలాగే లేవనెత్తి మరలా నాకు నూతన రూపాన్ని నాకు ఇచ్చాడు దేవుడు. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు అన్నారు, నువ్వు నమ్ముకున్న దేవుడు చాలా గొప్పవాడమ్మా, ఆయన అన్యుడు, ఆయనే సాక్ష్యం చెప్పాడు, నువ్వు నమ్ముకున్న దేవుడు. ఆయన ఎన్నో క్రిస్టియన్ కంట్రీస్లో వర్క్ చేసి వచ్చారు కానీ ఆయన గొప్ప సాక్ష్యం చెప్పారు. నాకు అనిపించింది ఇతర దేశాల్లో ఆయన ఎవరు ప్రభావితం చేయలేకపోయారా? ఇప్పుడు గాంధీ గారు వెళ్ళారు, ఆయన ఎంతోమంది ప్రభావితం చేశారే, క్రైస్తవత్వాన్ని అంత ఓపెన్గా ఆయన అందరికీ చెప్పగలిగారు. ఏంటి డాక్టర్ గారు ఇన్ని క్రిస్టియన్ కంట్రీస్లో వర్క్ చేశారు, చెప్పలేకపోయారా? కానీ అనుకున్న నా జీవితం ద్వారా కూడా దేవుడు ఆ డాక్టర్ గారితో మాట్లాడారు, చాలా చక్కటి సాక్ష్యం ఆయన ఇచ్చారు. ఆ తర్వాత నేను నెమ్మదిగా చర్చికి రావడం స్టార్ట్ చేశాను. దేవుడికి నేను శ్రేష్టమైంది చేయాలనుకున్నాను. నా దగ్గర చర్చికి వెళ్ళినప్పుడు 2 బంగారు గాజులు ఉంటే విశ్వవాణి పరిచర్యలు వచ్చి వాళ్ళ సంఘానికి మాకు సైకిల్స్ లేవని అన్నప్పుడు, దేవా నాకు ట్రీట్మెంట్కి లక్షల రూపాయలు ఖర్చు అయినాయి, నా చేతిలో 5 పైసలు లేవు తండ్రి, నా దగ్గర 2 బంగారు గాజులు, ఒకటి నీకు ఇచ్చేస్తానన్నాను. దేవుడికి మరలా నేను ఆ గాజుని బహుమతిగా నేను దేవుడికి కృతజ్ఞత కానుక ఇచ్చాను. నా దేవుడు నన్ను ఎక్కడా సిగ్గుపరచలేదండి. 6 నెలల ట్రీట్మెంట్ అయిన వెంటనే మళ్ళీ నేను జాబ్లో జాయిన్ అవ్వడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. ఆ ట్రీట్మెంట్ అప్పుడు నేను ఎక్కడ ఎవరి దగ్గర ఒక పైసా అప్పు చేసే పరిస్థితి కానీ, ఆస్తులు అమ్ముకునే పరిస్థితి కానీ, బంగారం తాకట్టు పెట్టుకునే పరిస్థితి కానీ నా దేవుడు నాకు రప్పించలేదు. నేను ఇక్కడ ఒకటే చెప్తాను, అందరికీ రోగాలు వస్తాయండి, అందరికీ కొంతమంది రకరకాల వివిధ మార్గాల్లో రోగాలు తగ్గించుకుంటారు. క్రైస్తవులకు రోగాలు వస్తే ఏం చేయాలంటే వాటిని దేవుడు గొప్ప దీవెనగా మారుస్తాడు. వాటిని అనేక మందికి చెప్పాలి. దేవుడి మమ్మల్ని ఎలాగ బయటేసాడో, నేను ఎక్కడికి వెళ్ళినా నేను క్యాన్సర్ సర్వైవర్ నండి, నన్ను
యేసుప్రభే నన్ను మళ్ళీ బ్రతికించాడు. నేను ఒకటే కమిట్మెంట్ తీసుకున్నాను, నా జీవిత పర్యంతం నేను ఎక్కడికి వెళ్ళినా ఆయన సాక్షిగా నేను బ్రతకాలని, ఏం చేసినా కానీ ఆయన మహిమార్థమే నేను చెయ్యాలని. ప్రభువా, నేను ఉద్యోగం చేయడం నీ చిత్తమైతే నాకు పిలిచిన ఉద్యోగం ఇవ్వాలి తండ్రి అనుకున్నాను. అలాగే ఒక స్కూల్ నుంచి నాకు మళ్ళీ కాల్ వచ్చింది, మీరు వచ్చి మళ్ళీ జాయిన్ అవ్వమని అన్నారు. జూన్ 3వ తారీఖు నుంచి నేను జాయిన్ అవుతాను. అన్యుల మధ్య దేవుడు నన్ను వాడుకోవాలని కూడా నేను అనుకుంటున్నాను. మీరు కూడా చిన్న చిన్న విషయాలకి మనసులు పాడు చేసుకోవద్దండి. భార్యాభర్త రిలేషన్స్, రోగాలు వచ్చినా ఏమొచ్చినా ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి కానీ వీక్ అవ్వకూడదండి. భార్యకు డిసీజెస్ వస్తే వెళ్ళి అత్తగారింటి దగ్గర వదిలేయటమో, లేకపోతే నీ వల్ల నాకు చాలా డబ్బు నష్టపోయానని భార్య దగ్గర మాట్లాడటం కానీ, భర్తకు అనారోగ్యం వస్తే భర్తలను వదిలేసి భార్యలు ఇంకొక వేరే మార్గాల్లోకి వెళ్ళటం కానీ చేయకూడదండి. క్రైస్తవులకి ఇవన్నీ ఏమీ తగం. 2 మాటలు, దేవుడు మన బ్రతికించాడంటే సాక్షిగా ఉండాలని బ్రతికించాడు. ఆయన ఒకవేళ మమ్మల్ని తీసుకెళ్ళిపోతే మన సాక్ష్యం మన జీవితం తర్వాత మాట్లాడాలి. నాకు అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలండి. మరి ముఖ్యంగా స్వామి గారు ఉన్న ఈ స్టేజ్ మీద నేను కూడా ఉండి ఇలా మాట్లాడడం అనేది నాకు ఎంతో అదృష్టంగా నేను భావిస్తున్నాను. తమ్ముడు రాజేష్కి, సంఘ పెద్దలందరికీ కూడా నేను మళ్ళీ వందనాలు అర్పిస్తున్నాను. రాబోయే రోజుల్లో ఎక్కువ టైం ఉంటే నేను నా సాక్ష్యాన్ని పూర్తిగా పంచుకుంటాను. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. మా సంఘానికి పెద్దలు కట్టలేరు, అందరం మా సమానమే. ప్రజలాడు మంచి సాక్ష్యం చెప్పారు సిస్టర్ గారు. వారి దేవుని కృప ఈరోజు ఆమె చెప్తుందని నాకు తెలియదు, దేవుడు సాక్ష్యాన్ని వినిపించారు. మంచిదండి. నా సాక్ష్యం కూడా 2 మాటలు చెప్పేస్తాను త్వరగా.